ఈరోజు ఈ ఫ్యాక్ట్స్ లోనైతే 10 అంతరించిపోయిన జంతువులు అలానే వాటి చివరి ఫోటోలను అయితే చూడబోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, టాస్మేనియా టైగర్. ఈ జంతువు సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో గ్రాస్ ల్యాండ్స్ లో నివసిస్తుంది. డాగ్ బాడీతో టైగర్ కు ఉన్నట్టు నల్లటి గీతలతో ఒక యూనిక్ లుక్ తో ఉంటుంది. దీని గురించి 1846లో మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. కానీ అక్కడి రైతులు వీటిని వారి యొక్క గొర్రెలను చంపి తింటున్నాయని గవర్నమెంట్ కి ఈ విషయాన్ని చెప్పారు. గవర్నమెంట్ అఫీషియల్స్ బౌంటీస్ డిక్లేర్ చేసింది. అంటే టాస్మేనియా టైగర్ ని ఎవరైతే చంపుతారో వారికి విరాళం ఇస్తామని. 1800 నుంచి 1900లో హంటింగ్ వల్ల వీటిని పాపులేషన్ చాలా వరకు తగ్గిపోయింది. కానీ అక్కడి గవర్నమెంట్ వీటిని బ్రీడింగ్ కోసం 14 టాస్మేనియా టైగర్ ని బంధించారు. కానీ అందులో 10 చచ్చిపోయాయి, 4 మాత్రమే జూలో సర్వైవ్ అయ్యాయి. చివరిగా వీటిని అడవిలో 1924లో చూడడం జరిగింది. వీటిలో చివరి టాస్మేనియా టైగర్ కూడా అదే ఇయర్ లో చనిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది ఒక లేడీ టాస్మేనియా టైగర్ యొక్క చివరి ఫోటో. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2 అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 1 అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, కోగా. ఇది ఒక జీబ్రా కాదు, అలానే గుర్రం కాదు. ముందు సగ భాగం జీబ్రాలా నల్ల మచ్చలు, వెనకాల హార్స్ లాగా ఎలాంటి గీతలు లేకుండా ఉంటుంది. ఇవి సౌత్ ఆఫ్రికా గ్రాస్ ల్యాండ్ లో కొన్ని వేలల్లో గుంపుల కొద్దీ ఉంటాయి. కానీ యూరోపియన్స్ లెదర్ అండ్ మీట్ కోసం పెద్ద మొత్తంలో వేటాడారు. అక్కడి రైతులు కూడా ఈ కుగాని చంపేశారు. ఎందుకంటే అవి వీరి పశువులకు గడ్డిని మిగల్చవని. సో గడ్డికి కాంపిటీషన్ ఇస్తున్నాయని చంపేశారు. ఆమ్స్టర్డామ్ జూలో లాస్ట్ కుగా 1883లో మరణించింది. ఇప్పుడు కుగా ప్రాజెక్ట్ అనే ప్రోగ్రామ్ తో వీటిని బ్రీడింగ్ చేసి దీనిని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్యాసింజర్ పిజియన్. ఒక టైంలో అమెరికా స్కైస్ ని కవర్ చేసిన బర్డ్ ప్యాసింజర్ పిజియన్. ఇవి లక్షల సంఖ్యలో ఉండేవి. కానీ వేటగాళ్లకు ఫుడ్ మరియు కమర్షియల్ హంటింగ్ కోసం రైల్వేస్ వల్ల ఈజీ ట్రాన్స్పోర్ట్ తో మాస్ కిల్లింగ్ స్టార్ట్ అయింది. బర్డ్స్ కి ప్రైస్ ట్యాగ్ పెట్టి మార్కెట్ లో హంటింగ్ కి చాలా డిమాండ్ క్రియేట్ చేశారు. చివరకు 1914లో మార్తా లాస్ట్ పిజియన్ సిన్సినట్టి జూలో చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, క్యారలినా ప్యారెట్. ఇది నార్త్ అమెరికాకు చెందిన ప్యారెట్. ఇది అంతరించిపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇవి చాలా కలర్ఫుల్ గా ఉండడం వల్ల వీటిని వాళ్ళ టోపీల పైన పెట్టుకోవడం ఒక రకమైన స్టైల్ గా మారింది. అలానే ఫార్మర్స్ వారి పంటలను తినేస్తున్నాయని వీటిని చంపేశారు. విషపూరితమైన సీడ్స్ తినడం వల్ల పాయిజనింగ్ జరిగి ఇంకా పోల్ట్రీ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల పాపులేషన్ ఫాస్ట్ గా తగ్గింది. 1918లో లాస్ట్ గా మిగిలి ఉన్న ప్యారెట్ కూడా చనిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది 1900లో తీసిన చివరి క్యారలినా ప్యారెట్ ఫోటో. ఫ్యాక్ట్ నెంబర్ 6, పారడైజ్ ప్యారెట్. ఇది ఆస్ట్రేలియాకు చెందినది. ఈ ప్యారెట్ కి కలర్ఫుల్ ఫెదర్స్ వల్ల వీటిని వేటాడి మార్కెట్ లో అమ్ముకునేవారు. ఇది ఒక రకమైన స్టైల్ గా మారింది. దీని వల్ల 1902లో సర్వైవ్ అవ్వలేక పాపులేషన్ క్రాష్ అయింది. ఎగ్స్ ని ప్రెడిటర్స్ డిస్ట్రాయ్ చేయడం కూడా రీజన్. ఇక్కడ కనిపిస్తున్నది 1922లో ఈ పారడైజ్ ప్యారెట్ తన గూట్లోకి వెళ్తుండగా తీసిన చివరి ఫోటో. 1927లో ఇవి అంతరించిపోయినట్లు డిక్లేర్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, బార్బెరీ లయన్. నార్త్ ఆఫ్రికా డెజర్ట్స్ లో కింగ్ లా ఉండే ఈ బార్బెరియన్ లయన్ కి ఒక స్ట్రాంగ్ హిస్టరీ ఉండేది. కానీ తర్వాత యూరోపియన్ కొలనైజేషన్స్ లో గన్స్ వల్ల వీటిని చాలా ఎక్కువగా వేటాడడం జరిగింది. రైతులు కూడా వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఈ లయన్స్ ని చంపేశారు. వీటి గురించి బైబుల్, ఖురాన్ లో కూడా మెన్షన్ చేశారు. బలం మరియు తెలివికి సింబల్ అని కన్సిడర్ చేసేవారు. కానీ మాస్ హంటింగ్ తో 1960లో చివరి లయన్ ని చంపేశారు. ఇక్కడ కనిపిస్తున్నది అట్లాస్ మౌంటైన్స్ పై నుండి వెళ్తుండగా ఏరోప్లేన్ లో నుండి తీసిన చివరి ఫోటో. బట్ ట్విస్ట్ ఏంటంటే వీటి జెనెటిక్స్ తో ఉన్న లయన్స్ ఇంకా ఇండియాలో సర్వైవ్ అవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, బూబల్ హార్ట్ బీస్ట్. ఇది 1766లో ప్రపంచానికి పరిచయం అయింది. ఇది మనం పిలుచుకునే ఈ జింకలు దుప్పుల్లాగా ఉంటాయి. కానీ వీటిని చంపడానికి అసలైన రీజన్ ఏంటంటే ఈ జంతువులు మాంసం కోసం. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రెంచ్ సైనికులు సహారాలో వేటాడి వేల సంఖ్యలో చంపేశారు. రైతులు వాళ్ళ పంటలను కాపాడుకోవడానికి చంపారు. అప్పటికే వీటి పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. 1925 వరకు ఇవి కనిపించకుండా పోయాయి. ఇక్కడ కనిపిస్తున్నది 1923 బూబల్ హార్ట్ బీస్ట్ యొక్క చివరి ఫోటో. ప్యారిస్ జూలో తీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కరేబియన్ మోంక్ సీల్. మెక్సికోలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటికి మిగతా జంతువుల లాగా కాళ్ళు ఉండవు. ఇది సముద్రంలో అలానే ఒడ్డున బ్రతకగలదు. ఇవి వేల సంఖ్యలో ఒక దగ్గర గుంపులుగా ఉంటాయి. దీనివల్ల హంటర్స్ వీటిని ఈజీగా పట్టుకునేవారు. వీటిని వేటాడడానికి మెయిన్ రీజన్ వీటి నుండి లభించే ఫ్యాట్ ఆయిల్ అండ్ మీట్ కోసం. ఇక్కడ కనిపిస్తున్నది 1952లో చివరిగా తీసిన ఫోటో. 2008లో ఇవి అంతరించిపోయినట్లు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇండియన్ చీతా. ఒక టైంలో డెక్కన్ గ్రాస్ ల్యాండ్స్ లో ఫ్రీగా తిరిగేది.
కానీ ప్రాబ్లం ఏంటంటే నవాబ్స్ అండ్ కింగ్స్ టైంలో చీతాస్ ని హంటింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అప్పుడే ఎక్కువ సంఖ్యలో వేటాడడం జరిగింది. గ్రాస్ ల్యాండ్స్ లో పంటలను పండించడం వల్ల ఈ చీతాలకు ఆహారం దొరకక 1947లో అంతరించిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1947 నుండి ఇండియన్ గవర్నమెంట్ చీతాని మళ్ళీ ఇండియాకు తీసుకురావాలనుకుంది. ఇప్పుడు ఆఫ్రికన్ చీతాస్ ని కూనో నేషనల్ పార్క్ లో తీసుకొచ్చి పెంచుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, పింక్ హెడెడ్ డక్. ఈ డక్ నేమే అట్రాక్టివ్ గా ఉంటుంది కదా. ఇది అస్సాం, బెంగాల్, బీహార్ వెట్ ల్యాండ్స్ అంటే చిత్తడి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వెట్ ల్యాండ్స్ ని అక్కడి రైతులు పంట పొలాలుగా మార్చేశారు. అలానే హంటర్స్ ఫుడ్ అండ్ ఫెదర్స్ కోసం ఎక్కువగా వేటాడడం వల్ల ఇవి అంతరించిపోవడం జరిగింది. చివరిగా 1930లో 1940లో ఫోటోలో కనిపించింది. తర్వాత ఇప్పుడు కనపడలేదు. ఈ 10 ఫోటోస్ సింపుల్ గా కనిపించవచ్చు, కానీ అవి ఒక ప్రజాతి చివరి గుర్తులు. చీతా నుండి పింక్ డక్ వరకు ప్రతి ఫోటో మనకు ఒక వార్నింగ్. ఒకసారి ఏదైనా చనిపోతే మరలా మనకి కనపడదు. ఈ కథలు మనకి చెప్పేది సింపుల్. ఇప్పటికే జరిగిన ఎక్స్టెన్షన్ ని మనం స్టాప్ చేయకపోతే ఇంకా చాలా ప్రజాతులు హిస్టరీలో మాత్రమే మిగులుతాయి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.